Tonight, ఈ రాత్రి I want to bring you to, first of all, to Daniel 4th chapter. ఈ రాత్రి దానియేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చూసుకుందాము. Daniel గ్రంథము the 4th chapter. 4వ అధ్యాయం. Here there is the great historic king Nebuchadnezzar. నెబుకద్నెజర్ అనేటటువంటి చరిత్రలోని గొప్ప రాజుని ఇక్కడ మనం చూస్తాము. And he had a vast empire. అతనికి విశాలమైన సామ్రాజ్యం ఉండినది. Thought, ఒక రాజు గారు ఆలోచించారు, this great kingdom is built by me. ఈ గొప్ప మహా సామ్రాజ్యమును నేనే నిర్మించాను. But God sent him a warning. అయితే దేవుడు ఆయనకు ఒక హెచ్చరికను పంపించారు. He had a dream, a vision in the night. రాత్రి సమయంలో ఆ రాజుగారికి ఒక దర్శనం వచ్చింది. And in that vision, ఆ దర్శనంలో he saw a huge tree ఒక పెద్ద వృక్షాన్ని ఆయన చూచారు. and beautiful leaves and a lot of fruit in that tree. అందమైనటువంటి ఆకులు, మంచి పండ్లు ఆ చెట్లు నిండా ఉన్నాయి. And the command was given ఆజ్ఞ ఇవ్వబడింది by a holy person, by God, cut down this tree, hew it down. 14th verse. 14వ వచనం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ చెట్టును నరికి పారవేయుడు అనేటువంటి ఆజ్ఞను జారీ చేశారు. And scatter his fruit. దాని పండ్లను తీసి పారవేయండి. Let the beasts which are under this tree, ఈ చెట్టు కింద ఉన్నటువంటి ఈ జంతువులు, పశువులు, and the fowls on its branches, దాని కొమ్మల మీద ఉన్న పక్షులు get away. ఎగరగొట్టుడి. Nevertheless, leave the stump and the roots. అయితే దాని యొక్క మొండెమును, వేరును మాత్రము నిలిచి ఉంచనివ్వండి. And when he had this dream, ఇతనికి కల వచ్చినప్పుడు he was very troubled. ఈయన ఎంతో కలవరపడ్డాడు. And so he called all his astrologers and wise men తన జ్ఞానులను, జ్యోతిష్కులందరినీ కూడా పిలిపించుకున్నాడు. and magicians మాంత్రికులను పిలిపించుకున్నాడు. and said, వారికి చెప్పాడు, tell me, what is the meaning of this dream? ఈ కళ యొక్క భావం ఏంటో మీరు నాతో చెప్పండి అని వారిని అడిగాడు. No one could tell him. ఎవరు కూడా భావం చెప్పలేకపోయారు. Then came Daniel, అప్పుడు దానియేలు వచ్చాడు. and 9th verse. 9వ వచనం. The king said to him, because I know that the spirit of the holy gods is in you, and no secret troubleth you, tell me the visions of my dream that I have seen and the interpretation. రాజుగారు దానియేలుతో చెప్పారు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలతపెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియచెప్పుము. And even Daniel was troubled for 1 hour. ఒక గంట సేపు దానియేలు కూడా కలవరపడినాడు. Because ఎందుకంటే it was a dream which pertained directly to the king. It was telling the future of the king. ఆ కళ అనేది రాజుగారి భవిష్యత్తుల గురించి తిన్నగా తెలియచేసేది కాబట్టి దానియేలు కలవరపడినాడు. 22nd verse. 22వ వచనం. It is thou, O king. ఓ రాజు, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. Thou art grown and become strong, నీ వృద్ధి పొంది మహాబలం గలవాడవైనావు. and for your greatness is grown and reacheth unto heaven, నీ ప్రభావ వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను. and your dominion to the end of the earth. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. See, my dear friends, చూడండి స్నేహితులారా, sometimes we think our region, our country, our state
is the only thing in the whole world. మన ప్రాంతము, మన రాష్ట్రము, మన భూభాగం అనేదే ఈ ప్రపంచమంతా మనం కొన్నిసార్లు తలస్తూ ఉంటాం. When the Lord Jesus comes into your life, ప్రభు అయినటువంటి యేసు మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు you realize that God loves the whole world. దేవుడు లోకమంతటిని ప్రేమించున్నారనే విషయాన్ని మీరు గుర్తిస్తారు. Why should a poor student sit in a back seat? ఒక పేద విద్యార్థి వెనక బెంచ్లో ఎందుకు కూర్చోవాలి? He should sit in front of me. అతడు ముందుగా కూర్చోవాలి. Front of me. నా ముందే కూర్చోవాలి. He should stand before me. నా ముందే వచ్చి అతడు నిలబడాలి. I should sit in the back seat. నేను వెళ్ళి వెనక కూర్చోవాలి. You see, my friends, చూడండి నా స్నేహితులారా, Jesus said, యేసు చెప్పారు, the first shall be last, మొదటి వారు కడపటి వారు అవుతారు, and the last shall be first. కడపటి వారు మొదటి వారు అవుతారు. In your part of the country, మీరు జీవించే ప్రాంతంలో, in this area, ఈ ప్రదేశంలో what do I see? నేనేం చూస్తున్నాను? Make a man a lecturer, make him a collector, make him a BDO, make him an inspector. He still thinks of his caste. ఒక వ్యక్తిని లెక్చరర్గా చేయండి, బీడీఓగా చేయండి, కలెక్టర్గా చేయండి, ఆఫీసర్గా చేయండి, అయినప్పటికీ కూడా తన కులం గురించి మాత్రమే తలస్తూ ఉంటాడు. Why? ఎందుకు? He is a backward man in his heart. అతని హృదయంలో అతను వెనుకబడినటువంటి కులంలోకి చెందినవాడు కాబట్టి. His heart is evil. అతని హృదయం చెడిపోయినది. I am not superior to anybody. ఇతరుల కంటే నేను అధికుణ్ణి కాను. The first shall be last and the last shall be first. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. Look at this great king. ఈ గొప్ప రాజుగారిని చూడండి. His kingdom reached to the end of the earth. అతని ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. Today, అలాంటి వైఖరి ఈ దినమందు మనకు కనబడడం లేదు. I am first. నేను మొదటి వాణ్ణి. I am the greatest. నేనే గొప్పవాణ్ణి. My kingdom is to the ends of the earth. నా సామ్రాజ్యమే భూలోకమంతటా వ్యాపించినది. But what did God say? అయితే దేవుడు ఏం సెలవిచ్చారు? God said, దేవుడు చెప్పారు, hew this tree down. ఈ చెట్టును నరుకుము. So Daniel కాబట్టి దానియేలు gave this interpretation. ఈ మర్మమును ఈ విధంగా తెలియచేసినాడు. 24th verse. 24వ వచనము. This is the interpretation, O king. రాజా, ఈ దర్శన భావం ఏదనగా, This is the decree of the Most High. సర్వోన్నతులకు దేవుడకు రాజు ఇచ్చినటువంటి తీర్మానము. They shall drive you from men, and your dwelling shall be with the beasts. తమ యొద్ద నుండి మనుషులను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. You know, God said, దేవుడు సెలవిచ్చారు, let him have the heart of a beast. ఒక జంతువు హృదయాన్ని ఇతనికి కలిగి ఉండనివ్వండి. So he got the heart of a beast. ఇప్పుడు ఇతనికి జంతువు హృదయం కలిగింది. Let him be driven out amongst the beasts. జంతువుల మధ్య అతన్ని పారదోలండి. So this king was driven out of power into the field. He lay with the animals. అధికారం నుండి తొలగించబడినటువంటి ఈ రాజు ఇప్పుడు జంతువులతో జీవిస్తున్నాడు. And his body was wet with the dew of heaven. ఆకాశం నుండి కురిసినటువంటి మంచుతో అతని శరీరం అంతా కూడా తడిచిపోయినది. And even his hairs began to grow like eagles. అతని వెంట్రుకలు కూడా అది గద్దల వలె పెరుగుతూ ఉన్నాయి. And his fingernails like claws. అతని యొక్క గోళ్ళు అనేటటువంటివి అవి కూడా పక్షుల గోళ్ళ వల్లే పెరిగినాయి. Now, ఇప్పుడు God's judgment came upon that king. ఆ రాజుగారి మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చింది. But before the judgment came, తీర్పు రాక పూర్వము God gave him this warning. దేవుడు అతనికి హెచ్చరిక ఇచ్చారు. 26th verse. 26వ వచనం. Whereas they commanded to leave the stump of the tree roots
your kingdom shall be sure unto you after you have known that the heavens do rule. చెట్టు యొక్క మొద్దు ఉండనీయుడని వారికి చెప్పేది కదా, దానివల్ల సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. After you have realized నీకు గ్రహింపు కలిగిన తరువాత God is the ruler, దేవుడే పరిపాలకుడు అని, I am not the great ruler. నేను గొప్ప పరిపాలకుడిని కాదు. You know what I have seen in this area where I have preached from my youth? నా యవ్వన దినముల నుండి బోధించుతూ ఉండినటువంటి ఈ ప్రాంతంలో నేను ఏం చూశానో మీకు తెలుసా? I have seen a very sad thing. ఒక విచారకరమైన విషయాన్ని చూచాను. It is this. అది ఈ విషయం. When God gave a few gifts or some power or some miracles took place in the life of the simple people, సామాన్య ప్రజల జీవితంలో దేవుడు వారికి కొన్ని వరములు ఇచ్చినప్పుడు, అద్భుతం జరిగేటువంటి కృపలను ఇచ్చినప్పుడు, I suddenly saw them becoming proud. అకస్మాత్తుగా వారు గర్విష్ఠులుగా మారిపోవడాన్ని నేను చూశాను. As though they are the rulers, they are the mighty workers of miracles. వారే పరిపాలకులు అనున్నట్లుగా, వారే అద్భుతములను జరిగించేవారే అనున్నట్లుగా. Another thing has made me very sad. మరొక విషయం నన్ను మరి దుఃఖ సహితునిగా చేసింది. In this area, ఈ ప్రదేశంలో what is it? ఏంటది? If there is any young man who has zeal for God, ఏ యువకునికైనా సరే దేవుని కొరకైనా ఆసక్తి కలిగి ఉండినట్లయితే, and God is using him, దేవుడు అతన్ని వాడుకుంటూ ఉన్నట్లయితే, others like to suppress him. మిగిలిన వారు అతనిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు. See, I am the important person. ఎందుకంటే ప్రాముఖ్యమైన వ్యక్తి నేనే ఇక్కడ. My children, my grandchildren. నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు. Listen, my friends. వినండి స్నేహితులారా, All my life నా జీవితకాలం అంతా కూడా I have taken poor people. పేదవాళ్ళని నేను స్వీకరించాను. And I said, Lord, lift these people. ప్రభువా వీరిని మీరు పైకెత్తండి అని ప్రార్థన చేశాను. Make them mighty men for you. మీ కొరకు వారిని శక్తి కలిగిన వారిగా చేయమని Make ప్రార్థించాను. them humble people. వారిని దీనులుగా చేయమని కోరుకున్నాను. I want you to do great things for these people. ఈ ప్రియుల కొరకు ప్రభువా మీరు గొప్ప కార్యాలు చేయండి అని కోరాను. I never went running after my own people. నా సొంత ప్రజల కొరకు నేను కూడా పరిగెత్తలేదు. Or did I go after rich people? ధనికుల వెంట కూడా నేను పరిగెత్తలేదు. But కానీ when I see the people of this area, ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలను నేను చూసినప్పుడు, first I said, నేను మొదటిసారిగా చెప్పింది, they begin to be very proud. వారు గర్విష్ఠులుగా మారిపోవడం ప్రారంభించారు. See, I am doing this. నేను ఇది చేస్తున్నాను. Look at this big hall. ఈ పెద్ద హాల్ చూడండి. Listen, వినండి, this is a small hall for us. మనకి ఇది చాలా చిన్న హాలు. God does not look at halls. దేవుడు హాళ్ల వైపు చూడడు. I feel if we had just a humble shed pandal here, ఇక్కడ ఒక పందిరి లేదా ఒక చిన్న పాక మాత్రమే మనకు ఉన్నట్లయితే, oh, I think we would be much more humble. అప్పుడు మనం మరి ఎక్కువైన దీనులముగా ఉండగలము. And then God would do greater things. అప్పుడు దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేయగలరు. What? ఏంటి? Are we going to be proud about this concrete building? ఈ యొక్క భవనం విషయమై మనం గర్విష్ఠులుగా ఉండాలా? ఈ కాంక్రీట్ భవనం విషయమై, ఈ స్తంభముల విషయమై మనం గర్విష్ఠులుగా ఉండాలా? What does that show? అదేం తెలియజేస్తుంది? That shows అది there is great pride in our hearts. మన హృదయాల్లో గొప్ప గర్వాన్ని సూచిస్తుంది. Just like this king. ఈ రాజును పోలి. But this king, అయితే ఈ రాజు, his empire was very great. అతని సామ్రాజ్యము బహు గొప్పది. You know, as a matter of fact, వాస్తవం చెప్పాలంటే we have very small hearts. మనకు చాలా సంకుచితమైన హృదయాలు ఉన్నాయి. I don't know. I know that some people pray for our meetings in many parts of the world. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో కొంతమంది మన కొరకు I praise God for that. దాని విషయమై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. But కానీ on the whole, వాస్తవంగా చెప్పాలంటే they don't pray for Kashmir.
కాశ్మీర్ కోసం ప్రార్థన They చేయరు. don't pray for China. చైనా కొరకు ప్రార్థన They చేయరు. don't pray for Japan. జపాన్ కోసం ప్రార్థన చేయరు. They don't pray for North India. ఉత్తర హిందూ దేశం కోసం ప్రార్థన చేయరు. They don't pray for Burma and Bangladesh. బర్మా కొరకు బంగ్లాదేశ్ కోసం ప్రార్థన చేయరు. They don't prepare to go there as messengers of the truth. సత్యం విషయమైనటువంటి వర్తమానికుల వలె అక్కడికి వెళ్ళడానికి తాము సిద్ధపరచుకోరు. They don't prepare their children to go there. అక్కడికి వెళ్ళడానికి తమ పిల్లలను వారు సిద్ధం చేయరు. But if there is money somewhere, అయితే ఎక్కడైనా సరే డబ్బు దొరుకుతుంది అనుకుంటే oh, people will run. ప్రజలు అక్కడికి పరిగెడతారు. Now is not God looking at our hearts? దేవుడు మన హృదయాల వైపు అలా చేస్తూ ఉంటే చూడడం లేదా? Now, what happened to King Nebuchadnezzar? నెబుకద్నెజర్ రాజుకి ఏం సంభవించింది? After God had given him this warning, దేవుడు ఆయనకి ఈ హెచ్చరిక ఇచ్చిన తరువాత and Daniel concluded the warning with these words, ఈ మాటలతో దానియేలు తన హెచ్చరికను ముగించినప్పుడు 27th verse, 27వ వచనము, O king, ఓ రాజా, let my counsel be acceptable unto you. నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. Break off your sins by righteousness. నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించు. Do you see this? అది చూస్తున్నారా? Break off your sins with righteousness. Yes, read it. నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించు. Do you see? అది చూస్తున్నారా? Don't just come to me and say, tell me the vision, tell me the vision. నా దగ్గరికి వచ్చి ఏదో దర్శనం చెప్పు అని అనడమే కాదు. No. కాదు. Break off your sins with righteousness. నీతి న్యాయాలు అనుసరిస్తూ నీ పాపాలు మానేసేయి. See how if all of us break off our sins, మనమందరం కూడా మన పాపాలను మానేసేటట్లయితే, and turn to righteousness, నీతి వైపు మనం తిరిగేటట్లయితే, oh, the government will receive so much money ప్రభుత్వానికి ఎంతో డబ్బు చెల్లించబడుతుంది for ticketless travel. టికెట్లు కొనకుండా ప్రయాణం చేసినందుకు. People will return the ticketless travel money. టికెట్ కొనకుండా ప్రయాణం చేసినందుకు డబ్బుని ప్రజలు తిరిగి చెల్లిస్తారు. People who have traveled on other people's passes, ఇతరుల పాసులు తీసుకొని ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, you know, they take the pass of a railway man, ఒక రైల్వే ఉద్యోగస్తుడి పాసును మరొకళ్ళు తీసుకుంటారు, and the whole family travels for their weddings. కుటుంబం అంతా కూడా ఆ సౌకర్యంతో ప్రయాణం చేస్తారు. For their wedding, వారి వివాహాల నిమిత్తం కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేస్తారు. My dear friends, ప్రియ స్నేహితులారా, we rob the government and we want a righteous government. మనం ప్రభుత్వాన్ని దోచుకుంటాము, కానీ నీతి కలిగిన ప్రభుత్వం మనకు కావాలి. Every office, ప్రతి ఆఫీసులో కూడా, every office. ప్రతి ఆఫీసులో, I do not know if in this place there is one office where there is no bribery. లంచాలు అనేవి అడగకుండా ఉండేటువంటి ఏ ఒక్క ఆఫీస్ అయినా సరే ఈ స్థలంలో ఉన్నదో లేదో నాకు తెలియదు. I do not know. నాకు తెలియదు. See, so many mothers are here, so many fathers are here. ఎంతో మంది తల్లులు తండ్రులు ఇక్కడ ఉన్నారు. You have not taught your children to break off their sins by righteousness. నీతి న్యాయం అనుసరించి వారి పాపములను మానివేయమని మీరు మీ బిడ్డలకు నేర్పించలేదు. You didn't teach them. మీరు వారికి నేర్పించలేదు. So they became clerks. అందుకనే వాళ్ళు గుమస్తాలు అయిపోయారు. They became officers. ఆఫీసర్లు అయ్యారు. They became collectors. కలెక్టర్లు అయ్యారు. They became ministers. మంత్రులు అయ్యారు. But they never broke off their sins with righteousness. అయితే నీతిని అనుసరించి వారి పాపములను వారు ఎన్నడూ మానివేయలేదు. How sad. ఎంత విచారం అది. So, కాబట్టి when this king was given this warning, ఈ రాజుగారికి హెచ్చరిక ఇవ్వబడినప్పుడు he did not receive it humbly. దీనుడిగా ఆ హెచ్చరికను ఆయన తీసుకోలేదు. So what happened? అప్పుడు ఏం జరిగింది? 29th verse. 29వ వచనం. At the end of 12 months, 12 నెలలు గడిచిన పిమ్మట 12 months God gave him. దేవుడు ఆయనకు 12 నెలలు ఇచ్చారు. 28th verse. 28వ వచనం. All this came upon the king Nebuchadnezzar.
పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరు నాకు సంభవించెను. Why? ఎందుకు? Verse 30. 30వ వచనం. As he walked in his kingdom, ఆయన తన రాజ్యంలో నడుస్తూ ఉండినప్పుడు this is what he said. ఇది ఆయన తలంచాడు, చెప్పాడు. Is not this great Babylon that I have built? బబులోను ఈ మహా విశాల పట్టణమును నేను కదా కట్టించినది. For the house of the kingdom by the might of my power, నా బలాధికారము చేతను, and for the honor of my majesty. నా ప్రభావ ఘనతను కనపరచుటకై. See, చూడండి, all I have done this. నేను ఇలాగ చేశాను, My honor. నా మహిమ కొరకు. Do you see this? అది చూస్తున్నారా? God taught me to seek his honor. దేవుణ్ణి గౌరవించాలని దేవుడు నాకు నేర్పించినారు, ఘనపరచాలి అని. What is the Lord's prayer? పరలోక ప్రార్థన ఏమిటి? Thine is the glory, the power, and the kingdom. రాజ్యము, శక్తియు, మహిమయు నీవై ఉన్నవి. Now, what happened to King Nebuchadnezzar? నెబుకద్నెజరు రాజుకి ఏం సంభవించింది? After God had given him this warning, దేవుడు ఆయనకి ఈ హెచ్చరిక ఇచ్చిన తరువాత, and Daniel concluded the warning with these words. ఈ మాటలతో దానియేలు తన హెచ్చరికను ముగించినప్పుడు 27th verse. 27వ వచనము. O king, ఓ రాజా, let my counsel be acceptable unto you. నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. Break off your sins by righteousness. నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించు. Do you see this? అది చూస్తున్నారా? Do you see? అది చూస్తున్నారా? Don't just come to me and say, tell me the vision, tell me the vision. నా దగ్గరకు వచ్చి ఏదో దర్శనం చెప్పు అని అనడమే కాదు. No. కాదు. Break off your sins with righteousness. నీతి న్యాయాలు అనుసరిస్తూ నీ పాపాలు మానేసేయి. See how if all of us break off our sins, మనమందరం కూడా మన పాపాలను మానేసేటట్లయితే, and turn to righteousness, నీతి వైపు మనం తిరిగేటట్లయితే, oh, the government will receive so much money ప్రభుత్వానికి ఎంతో డబ్బు చెల్లించబడుతుంది. for ticketless travel. టికెట్లు కొనకుండా ప్రయాణం చేసినందుకు People will return the ticketless travel money. టికెట్ కొనకుండా ప్రయాణం చేసినందుకు డబ్బుని ప్రజలు తిరిగి చెల్లిస్తారు. People who have traveled on other people's passes, ఇతరుల పాసులు తీసుకొని ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, you know, they take the pass of a railway man, ఒక రైల్వే ఉద్యోగస్తుడి పాసును మరొకళ్ళు తీసుకుంటారు, and the whole family travels for their weddings. కుటుంబం అంతా కూడా ఆ సౌకర్యంతో ప్రయాణం చేస్తారు. For their wedding. వారి వివాహాల నిమిత్తం కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేస్తారు. My dear friends, ప్రియ స్నేహితులారా, we rob the government and we want a righteous government. మనం ప్రభుత్వాన్ని దోచుకుంటాము, కానీ నీతి కలిగిన ప్రభుత్వం మనకు కావాలి. Every office, ప్రతి ఆఫీసులో కూడా, every office, ప్రతి ఆఫీసులో, I do not know if in this place there is one office where there is no bribery. లంచాలు అనేవి అడగకుండా ఉండేటువంటి ఏ ఒక్క ఆఫీస్ అయినా సరే ఈ స్థలంలో ఉన్నదో లేదో నాకు తెలియదు. I do not know. నాకు తెలియదు. See, so many mothers are here, so many fathers are here. ఎంతో మంది తల్లులు తండ్రులు ఇక్కడ ఉన్నారు. You have not taught your children to break off their sins by righteousness. నీతి న్యాయం అనుసరించి వారి పాపములను మానివేయమని మీరు మీ బిడ్డలకు నేర్పించలేదు. You didn't teach them. మీరు వారికి నేర్పించలేదు. So they became clerks. అందుకనే వాళ్ళు గుమస్తాలు అయిపోయారు. They became officers. ఆఫీసర్లు అయ్యారు. They became collectors. కలెక్టర్లు అయ్యారు. They became ministers. మంత్రులు అయ్యారు. But they never broke off their sins with righteousness. అయితే నీతిని అనుసరించి వారి పాపములను వారు ఎన్నడూ మానివేయలేదు. How sad. ఎంత విచారం అది. So, కాబట్టి when this king was given this warning, ఈ రాజుగారికి హెచ్చరిక ఇవ్వబడినప్పుడు,
He did not receive it humbly. దీనుడిగా ఆ హెచ్చరికను ఆయన తీసుకోలేదు. So what happened? అప్పుడు ఏం జరిగింది? 29th verse. 29వ వచనం. At the end of 12 months, 12 నెలలు గడిచిన పిమ్మట 12 months God gave him. దేవుడు ఆయనకు 12 నెలలు ఇచ్చారు. 28th verse. 28వ వచనం. All this came upon the king Nebuchadnezzar. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరు నాకు సంభవించెను. Why? ఎందుకు? Verse 30. 30వ వచనం. As he walked in his kingdom, ఆయన తన రాజ్యంలో నడుస్తూ ఉండినప్పుడు this is what he said. ఇది ఆయన తలంచాడు, చెప్పాడు. Is not this great Babylon that I have built? బబులోను ఈ మహా విశాల పట్టణమును నేను కదా కట్టించినది. For the house of the kingdom by the might of my power, నా బలాధికారము చేతను, and for the honor of my majesty. నా ప్రభావ ఘనతను కనపరచుటకై. See, చూడండి, all I have done this. నేను ఇలాగ చేశాను. My honor. నా మహిమ కొరకు. Do you see this? అది చూస్తున్నారా? God taught me to seek his honor. దేవుణ్ణి గౌరవించాలని దేవుడు నాకు నేర్పించినారు. What is the Lord's prayer? పరలోక ప్రార్థన ఏమిటి? Thine is the glory, the power and the kingdom. రాజ్యము, శక్తియు, మహిమయు నీవై ఉన్నవి. What is this king saying? అయితే ఇక్కడ ఈ రాజు గారు ఏం చెప్తున్నారు? Mine is this glory, మహిమ నాది, mine is this kingdom. ఈ రాజ్యము నాది. See, some of you may be saying just that. అలాగే మీలో కూడా కొంతమంది చెప్తూ ఉన్నారేమో. You know, some of you don't know. After I had been preaching at the students camp in October, అక్టోబర్లో నేను స్టూడెంట్ క్యాంపులో నేను బోధించు ఉండిన తరువాత I had to preach in South America. దక్షిణ అమెరికాలో నేను బోధించవలసి ఉండినది. I had to preach in England, ఇంగ్లాండ్లో బోధించవలసి ఉండినది, and also in Europe and in South America. ఐరోపాలోను దక్షిణ అమెరికాలోను బోధించవలసి ఉండినది. I did not know how sick I was. అయితే నేనెంత జబ్బు పడి ఉండినాను అనే విషయం నాకు తెలిసి ఉండలేదు. Because ఎందుకంటే I have got into the habit of not looking at my body. నా శరీరం వైపు నేను చూసుకోవటం అనే అలవాటు నాకు ఎన్నడూ లేనే లేదు. You know, some people, కొంతమంది even for a little cold, they will go to bed. కొంచెం జలుబు చేస్తే చాలు ఇంకంతే పడకెళ్ళిపోతారు. Well, I have learned not to yield to my body for all little things. నా శరీరానికి కలిగే చిన్న చిన్న నొప్పులకి బాధలకి లొంగిపోవటం అనేది నేను ఎన్నడూ కూడా చేయలేదు. I said, thine is the glory. I will seek your glory. ప్రభువా, మహిమ నీది కాబట్టి మీ మహిమని నేను వెతుకుతాను. So as I was preaching again in Europe and England, ఇంగ్లాండ్లోను ఐరోపాలో నేను బోధిస్తూ ఉంటుండగా any moment I could have fallen dead in any station or airport, anywhere. ఏ స్టేషన్లో అయినా సరే, విమానాశ్రయం సరే, ఏ క్షణమందైనా సరే నేను పడి చనిపోయి ఉండేవాడిని. Because ఎందుకంటే my arteries were blocked 90%. నా రక్త నాళాలు 90% మూసుకొని పోయినాయి. And I don't know how I was living. ఎలాగ బ్రతుకుతూ ఉండినానో నాకే తెలియదు. But I was doing God's work with all my heart. అయితే నా హృదయమంతటితో దేవుని సేవ చేయించు ఉండినాను. Do you see, my friends? చూస్తున్నారా స్నేహితులారా? You're there today, you're gone tomorrow. ఈ రోజు ఉన్నావు, రేపు నువ్వు ఉండవు. Your breath is in your nostrils. నీ ఊపిరి నీ నాసిక రంధ్రాల్లో ఉన్నది. Whose is the glory? ఎవరిది మహిమ? Whose is the kingdom? రాజ్యం ఎవరిది? Whose will must you do? ఎవరి చిత్తమును మీరు చేయాలి? Whom should you follow? ఎవరి ఎదుట మీరు సాగిలపడాలి? The living Savior. సజీవుడైన రక్షకుని ఎదుట. But కానీ we are so proud. మనం ఎంతో గర్విష్ఠులము. I am doing this. నేను ఇది చేస్తూ ఉన్నాను. I am doing that. నేను అది చేస్తున్నాను. I am building this. నేను దీన్ని కడుతూ ఉన్నాను. You know, judgment came upon this king. ఈ
ఈ రాజు గారి మీదకు తీర్పు అనేది వచ్చినది. And he heard a voice from heaven. ఆకాశం నుండి ఒక శబ్దమును విన్నాడు. 31st verse. 31వ వచనము. There fell a voice from heaven. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. O King Nebuchadnezzar, రాజుకు నెబుకద్నెజరు, it is spoken to you. ఇదే నీకు ప్రకటన. The kingdom is departed from you. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను. They shall drive you from men. మనుషులు నిన్ను తరిమివేస్తారు. And thy dwelling shall be with the beasts of the field. అడవి జంతువుల మధ్య నీవు నివాసం చేస్తావు. They shall make you eat the grass of the oxen. పశువుల గడ్డిని నీవు మేస్తావు. And ఇంకా serve not just one day or 2 days. 1-2 రోజులు మాత్రమే కాదు, 7 times 7 కాలములు shall pass over you, నీకు ఇలాగు జరుగును. until you know that the Most High ruleth in the kingdom of man. సర్వోన్నతుడగు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపని. But this time అయితే ఈసారి there was no time lag. It was immediate judgment. అది తక్షణమే సంభవించే తీర్పు. ఇంకా సమయం అనేది మిగిల్చబడలేదు. The same hour అదే ఘడియ was the thing fulfilled upon Nebuchadnezzar. నెబుకద్నెజరు విషయమే చెప్పబడింది, నెరవేరిపోయింది. His one moment he was saying, this kingdom is mine. ఒక క్షణమేమో This glory is mine. ఈ రాజ్యము నాది, ఈ మహిమ నాది అని చెప్తున్నాడు. And the next moment మరుసటి క్షణంలో the judgment fell. తీర్పు ఆయన మీదకి వచ్చినది. You're driven out of your kingdom. నీ రాజ్యం నుండి నీవు తరిమివేయబడతావు. And he was driven out into the amongst the animals. అడవి జంతువుల మధ్యగా ఆయన తరిమివేయబడ్డాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, today ఈ దినమందు this has become a big temptation. ఇది ఒక పెద్ద శోధన అయిపోయింది. If God gives a good job, దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తే, I even heard that somebody said, give me 1,000 rupees for your marriage. మీ వివాహానికి 1000 రూపాయలు ఇవ్వండి అని ఒకరు చెప్పడం నేను విన్నాను. What? ఏంటి? By the grace of God, దేవుని కృపను బట్టి I have served many people. I have preached in many marriages. ఎన్నో వివాహాలను బోధించాను, ఎంతో మందికి నేను సేవ చేశాను, in many countries. అనేక దేశాలలో. But I never asked anybody, I am going to be leading the wedding, conducting the wedding, or preaching at the wedding. You must give me some money. మీ వివాహాన్ని నేను నిర్వహిస్తాను కాబట్టి, బోధిస్తాను కాబట్టి మీరు నాకు కొంత డబ్బు ఇవ్వండి అని ఎన్నడూ ఎవరితో చెప్పలేదు. Never. ఎన్నడూ చెప్పలేదు. Why should I ask anybody for money? డబ్బు కొరకు ఎవరినైనా ఎందుకు అడగాలి? If God is building a holy family, దేవుడు ఒక పరిశుద్ధ కుటుంబాన్ని కడుతూ ఉన్నట్లయితే it is a wonderful thing. అది అద్భుతమైనటువంటి విషయము. If a holy family is built, ఒక పరిశుద్ధమైన కుటుంబం కట్టబడినట్లయితే that is 10 crores for me. అదే నాకు 10 కోట్లు విలువ. No, that is 10 crores for me. 10 కోట్ల రూపాయల విలువ అది నాకు. But కానీ must I ask you for 1,000 rupees? 1000 రూపాయలు నాకు ఇవ్వండి నేను మిమ్మల్ని అడగాల? What does that show? దాని అర్థం ఏంటి? It shows, అదేం తెలియజేస్తుందంటే, hey, I am the big man here. నేనే ఇక్కడ గొప్పవాడిని, I am conducting the marriage. నేనే వివాహాన్ని So నిర్వహిస్తున్నాను, you must give so much money. కాబట్టి మీరు నాకు ఇంత డబ్బుని చెల్లించాలి. That is a thief. అది దొంగ. Only thieves desire money like that. దొంగలు ఎలాగ డబ్బు కావాలని కోరుకుంటారు. You know, when people are conducting their marriage, కొంతమంది ఈ విధంగా వివాహాలు జరుపుతూ ఉండినప్పుడు sometimes they do not even have a little token of marriage. వివాహ గుర్తుగా చిహ్నంగా కొంచెం కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. No silver, no little piece of gold maybe to put as a little symbol of marriage. వివాహాన్ని గుర్తుగా
అందించడానికి వాళ్ళ దగ్గర కొంచెం బంగారం కానీ వెండితో కూడినటువంటి ఏ ఆభరణము ఉండదు. Especially for our Bible college students. విశేషించి మన బైబిల్ కళాశాల విద్యార్థుల విషయంలో. So what do? అప్పుడు మేము ఏం చేస్తాము? Is there any gold in the fellowship? సహవాసం ఏమైనా బంగారం ఉన్నదా? Can we give this to this poor boy for his marriage as a symbol of marriage? వివాహానికి గుర్తుగా ఈ పేద కుర్రవానికి ఈ బంగారం కొంచెం ఏమైనా మనం ఇవ్వగలమా? For him to put that thing which they put, తాళి గాని లేక మెడలో దండగా గాని వివాహానికి గుర్తుగా ఇవ్వడానికి బంగారం ఏమైనా మనం ఇవ్వగలమా? That's what I do. నేను అలాగా తలుస్తాను. I don't go and say, you give me so much money. అంతేగాని మీరు నాకు డబ్బు ఇవ్వండి అని అడగను. Be careful. జాగ్రత్తగా ఉండండి. Such people have no place in this fellowship. అలాంటి వారికి ఈ సహవాసములో స్థానమే లేదు. God's curse will come upon them. వారి మీదకి దేవుని యొక్క శాపం వస్తుంది. My father never did it. మా నాన్నగారు I never did it. నేను ఎన్నడూ చేయలేదు. We have spent everything for others. ఇతరుల కొరకు మా సమస్తాన్ని ఖర్చు పెట్టాము. My dear people, మా ప్రియులారా, judgment came upon this king. ఈ రాజు గారి మీదకి తీర్పు వచ్చింది. Mine is the kingdom. రాజ్యం నాది. I am the big man. నేనే గొప్పవాణ్ణి. Are we giving all the glory to God? మహిమంతా దేవునికే మనం ఆరోపిస్తూ ఉన్నామా? You know, if you turn to 1 Corinthians, మొదటి కొరింథీ పత్రిక మీరు చూసినట్లయితే the 3rd chapter, 3వ అధ్యాయము, let us look at verses 4 and 5. 4-5 వచనాలు చూద్దాం. 1 Corinthians, మొదటి కొరింథీ పత్రిక 3rd chapter, 3వ అధ్యాయము, 4 and 5. 4-5 వచనాలు. What does it say? అక్కడ ఏం సెలవిస్తుంది? While one saith, I am of Paul, and another, I am of Apollos. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను. Who is Paul? పౌలు ఎవడు? You know, Paul is speaking, పౌలు మాట్లాడుతున్నాడు, and he is saying, చెప్తున్నాడు, who is Paul? పౌలు ఎవరు అని. You know, sometimes we say, కొన్నిసార్లు మనం చెప్తాము, very proudly we say, చాలా గర్వంతో చెప్తాము, who is that man? ఎవడండి అతడు? What can he say? అతనేం చెప్తాడండి? I don't care what he says. అతను ఏమన్నా నేను లక్ష్య పెట్టనండి. Now Paul is saying about himself. అయితే పౌలేమో తన విషయమే తానే ఇలా చెప్తున్నాడు. Who is Paul? పౌలు ఎవడు? You know, I always say, నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను, don't look at me. నా వైపు దయచేసి చూడవద్దు. Look at Jesus. యేసు వైపు చూడండి. I'm all the time telling people, ఎల్లప్పుడూ ప్రజలతో నేను ఈ విషయం చెప్తూ ఉంటాను. touch Jesus. యేసుని తాకండి. Look at Jesus. యేసు వైపు చూడండి. Don't look at me. నా వైపు చూడవద్దు. I am only a man. నేను మానవ మాత్రుణ్ణి. Today I am there, tomorrow I am gone. ఈ రోజు నేను ఉంటాను, రేపు నేను ఉండను. So I stand and say to people, who is Joshua Daniel? కాబట్టి నేను నిలవబడి ప్రజలతో ఏం చెప్తానంటే, జాషువా డానియేల్ ఎవరు? He is no good. అతడు మంచివాడు కాదు. He is only a man. అతడు మానవ మాత్రుడు. He is nobody. అతడు అనామకుడు. That's what I say. అది నా విషయమే నేను చెప్పేది. But what do you say? అయితే మీరేం చెప్తారు? Oh, I am a big man. నేను గొప్పవాణ్ణి. I must be the leader here. ఇక్కడ నేనే నాయకుడిగా ఉండాలి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, one day ఒక దినమందు I was driving my father through this state. ఈ రాష్ట్రంలో గుండా ఒకరోజు మా నాన్నగారిని కారులో నడుపుకుంటూ తీసుకెళ్తున్నాను. And he said to me, నాన్నగారు నాతో చెప్పినారు, by now ఇప్పటికీ the work of God should have spread like a creeper. You had spread all over these parts. ఇప్పటికీ ఈ సేవ అనేటటువంటిది Why has it not happened? ఎందుకలా అల్లుకొని పోలేదు? Why has it not happened? ఎందుకలాగా జరగలేదు?
Because you are the hindrance. నీవే ఆటంకం కాబట్టి, You are too proud. నీవు బహుగర్విష్ఠుడవు కాబట్టి. If we are humble, మనం దీనులమైనట్లయితే God will do greater things. దేవుడు మన కొరకు గొప్ప వాటిని చేస్తారు. Instead of looking at Jesus, యేసు వైపు చూడడానికి బదులుగా what are we looking at horse? ఆ హాళ్ళు వైపు మనం చూస్తున్నామా? What can horse do? హాళ్ళు మనకేం చేసి పెడతాయి? They can't even walk 1 furlong, 100 yards. 100 గజాలు, 1 ఫర్లాంగ్ కూడా ఈ హాళ్ళు నడవలేవు. But కానీ God says, you are my temple. నీవే నా దేవాలయమని దేవుడు చెప్తున్నారు. You are my holy temple. నీవే నా పరిశుద్ధ దేవాలయము. I want to do great things through you. నీ ద్వారా గొప్ప కార్యాలను నేను చేయాలి. My dear people, నా పిల్లరా, who is the builder? ఎవరు నిర్మాణకుడు? Not me. నేను కాదు. I often say, నేను తరచుగా చెప్తుంటాను, I only spoil, I only destroy. నేను చెడగొడతాను, నాశనం చేస్తాను. Oh, I am very afraid. నేను ఎంతో భయపడుతున్నాను. See, when some of our people get older, మన ప్రజలలో కొందరు వృద్ధులైనప్పుడు I say, నేను చెప్తాను, oh God, don't allow this person to destroy the work in their old age. ప్రభువా, ఈ సహోదరుడు తన వృద్ధాప్యంలో ఈ సేవను నాశనం చేయకుండా మీరు సహాయం చేయండి అని చెప్తాను. All these years he built a little, ఇన్ని సంవత్సరాలుగా ఏదో కొంచెం సేవను నిర్మించాడు. but now అయితే ఇప్పుడు he is ready to destroy. నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. See, as soon as pride comes into you, గర్వం నీలోనికి ప్రవేశించిన వెంటనే you begin to destroy. నీవు నాశనం చేయడం ప్రారంభిస్తావు. See, many people want to come to the platform. అనేకులకు వేదిక మీదకి రావాలని కోరుకుంటారు. When I was young, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు my father kept me from the platform. మా నాన్నగారు నన్ను వేదిక మీద కనబడకుండా ఆయన దాచిపెట్టేవారు. He didn't want me to become proud. ఎందుకంటే నేను గర్విష్ఠుడిని కాకూడదు అని. He didn't want me to lose what little I had. నాకున్న ఆ కొంచెాన్ని కూడా నేను పోగొట్టుకోకూడదు అని. Now let us turn to Ezekiel 36th chapter. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం మనం చూసుకుందాం. 36th verse. 36వ వచనము. Ezekiel chapter 36 and verse 36. యెహెజ్కేలు 36వ అధ్యాయం 36వ వచనము. Then the heathen that are left round about you అప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి శేషించిన అన్ని జనులు shall know that I the Lord build the ruined places. యెహోవానే నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని వారు తెలుసుకుంటారు. And plant that which was desolate. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడను అని. I have spoken it, I will do it. యెహోవానే నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. I am the one to build the desolate places. పాడైపోయిన స్థలములను కట్టువాడను నేను. See, my friends, చూడండి నా స్నేహితులారా, what are the people saying today? ప్రజలు ఈ దినమందు ఏం చెప్తున్నారు? I will do this, I will do that. నేను ఇచ్చేస్తాను, అది చేస్తాను. They can't even give good drinking water. మంచి త్రాగు నీరును కూడా వారు సరఫరా చేయలేకపోతున్నారు. Everywhere people are suffering because they don't even have good drinking water. మంచి త్రాగు నీరు లేకపోవడం ఎక్కడ చూసినా సరే ప్రజలు బాధపడుతున్నారు. But కానీ they will take the loudspeaker and say, I have done this, I will do this. అయితే బాకాలు తీసుకొని నేను ఇచ్చేస్తాను, అది చేస్తానని గట్టిగా చెప్తున్నారు. But what does God say? అయితే దేవుడే సెలవిస్తున్నారు. God says, దేవుడు సెలవిస్తున్నారు, I will build the ruined places నేను పాడైపోయిన స్థలములను కట్టువాడను and plant that which is desolate. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడను. You know, when I see that there is no water in this district, ఈ జిల్లాలో నీరు అనేది సరిగా లేకపోవడాన్ని నేను చూచినప్పుడు, oh, how sad. అది నాకెంత విచారం. That there is no water for your crops. మీ పంటలకు కావాల్సినంత నీరు లేకపోవడం. And God says, దేవుడు సెలవిస్తున్నారు, I will plant నేను చెట్లను నాటువాడను in desolate places. పాడైపోయిన స్థలములలో.
I will cause a mighty crop to rise where no crop will ever be seen. ఎన్నడూ పంట పండదు అనుకునేటువంటి స్థలములలో బహు ఎక్కువైనటువంటి పంటను నేనే పండించేటువంటి వాడను. Yes, అవును, God will do it. దేవుడు చేస్తారు. He is the builder. ఆయన నిర్మాణకుడు. He has great things in his heart for you. నీ కొరకు ఆయన హృదయంలో గొప్ప కార్యములనే ఉన్నాయి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాం, God, దేవా, you have great things in your heart for me. నా కొరకు మీ హృదయంలో మీరు గొప్ప వాటిని కలిగి ఉన్నారు. Oh, I don't want to be like King Nebuchadnezzar, full of pride. గర్వంతో నిండినటువంటి నెబుకద్నెజరు రాజు వలె నేను ఉండాలని కోరుకోవడం లేదు. Lord, I do not want to say, I am doing this, I will do this, I will do that. నేను చేస్తున్నాను, నేను చేయబోతున్నాను చెప్పడం ప్రభువా నాకు ఇష్టం లేదు. We don't even know how to build our families. మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో ప్రభువా అది కూడా మాకు We తెలియదు. do not even know how to choose the way of holiness. పరిశుద్ధ మార్గం ఎలాగ ఎన్నుకోవాలో అది కూడా మాకు తెలియదు. We do not even know how to train our children to be missionaries. మిషనరీలుగా మా పిల్లలు ఎలాగ తర్బీదు చేయాలో అది కూడా మాకు తెలియదు. Oh Lord, ఓ ప్రభువా, forgive us, మమ్మల్ని క్షమించండి, cleanse us, మమ్మల్ని కడగండి, set us free. మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. Why are we so proud? ఎందుకు మేము ఇంత గర్విష్ఠులుగా ఉండాలి? Are you going to turn us away into amongst the animals? మమ్మల్ని జంతువుల మధ్యలోనికి మీరు పంపివేస్తారా? You sent Nebuchadnezzar, gave him the heart of an animal. మీరు నెబుకద్నెజరుకు జంతువు యొక్క హృదయాన్ని ఎలాగ పంపివేశారు? Oh Lord, ఓ ప్రభువా, do not reject us. మమ్మల్ని మీరు త్రోసివేయవద్దు. You are the one to build my family. నా కుటుంబాన్ని కట్టేవారు మీరే ఉన్నారు. You are the one to build your eternal kingdom. నిత్యమైన మీ రాజ్యాన్ని నిర్మించేవారు మీరే ఉన్నారు. Oh God, ఓ దేవా, even at this time of election, ఈ ఎన్నికల సమయంలో కూడా let these leaders know that you are the living God. మీరే సజీవుడైన దేవుడని ఈ నాయకులు కూడా తెలుసుకోవాలి. Let them break off their sins by righteousness. నీతి న్యాయం అనుసరించి వారి పాపాలు వారు మానివేయాలి. Oh ఓ God, దేవా, turn them to you వారిని మీ వైపు మరల్చండి. and let there be righteousness in this country. ఈ దేశంలో నీతిని నెలకొనివ్వండి. Build your own work, O Lord. ఓ దేవా, మీ సేవని మీరే నిర్మించండి. And with those of us who stand on the pulpit, ఈ వేదిక మీద నిలబడేటువంటి మేము help us to just look at Jesus. యేసు వైపు మాత్రమే చూడడానికి మీరు మాకు సహాయం చేయండి. Let the people who sit before us, మా ఎదుట కూర్చునేటువంటి ప్రజలు let them touch Jesus. వారు యేసును తాకనివ్వండి. Let them never worship us. వారు ఎన్నడూ మమ్మల్ని ఆరాధించనివ్వవద్దు. Oh loving Father, ఓ ప్రేమ కలిగిన తండ్రి, let thy blessing be on everyone here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా మీ ఆశీర్వాదాన్ని పంపించండి. A new heart give them. వారికి ఒక నూతన హృదయాన్ని ఇవ్వండి. Let their desolate places be built up again. పాడైపోయిన వారి స్థలములను తిరిగి నిర్మించండి. Build up their family. వారి కుటుంబాలను నిర్మించండి. Oh Lord, where nothing grows, let there be growth. ఏది ఎదగనటువంటి స్థలముల్లో సమృద్ధి అని ఎదుగుదల ఇవ్వండి. So let your hand be upon us. ఆ విధంగా మీ హస్తాన్ని వీరి మీద చాచండి. And we shall give you all the glory. అప్పుడు మేము మా సమస్త మహిమను మీకు ఆరోపిస్తాము. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.